ఎలా ఉండకూడదు అంటే దానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారండి. ఒక కొడుకు ఎలా ఉండకూడదు అని. ఆ తండ్రి పాపం బతికున్నప్పుడు ఆయనకి నరకం చూపించాడు. కాబట్టే అసలు ఇతను ఇక్కడ ఉండటానికి రాజశేఖర్ రెడ్డి గారు ఇష్టపడతలేదు. తండ్రిని చేసుకున్న దుర్మార్గుడు కదండీ జగన్మోహన్ రెడ్డి. ఇవి మనం మాట్లాడతల్లా. అప్పుడు కాంగ్రెస్ లో ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే మాట్లాడారు. ఎవరో చిన్న చిన్న నాయకులు మాట్లాడినవి కూడా కాదండి. మీడియా చేసిన వ్యాఖ్యలు. నా టైం ఇచ్చినప్పుడు కొంచెం నా టైం ఇచ్చినప్పుడు మాట్లాడు ఇష్టం వచ్చినట్టు ఏదంటే మాట్లాడతావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము దయచేసి నేను మాట్లాడితే మీరు తట్టుకోలేదు. అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పండి. మీరు ఏంది తండ్రి చేసేసుకున్నారని ఏంది చెప్తున్నారు? ఏమంటున్నారు? నా టైం ఇచ్చినప్పుడు కంపల్సరీ దాన్ని ఖండితురు కానీ మీకు ఇస్తాను. ఆగండి దయచేసి. మీరు ఖండించారు కదా, ఆగండి. ఓకే ఓకే, మీరు ఖండించారు కదా, మీరు ఖండించారు కదా సార్, ఆగండి ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఎస్, మీరు కంటిన్యూ చేయండి. ఒక క్వశ్చన్, రాజశేఖర్ రెడ్డి గారు ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారు మీని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారని తెలుసు. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఏదైనా ఉందా? ఎవరైనా మాట్లాడారని మీకు తెలుసా? చెప్పండి. బొత్స రోసయ్య గారు దివంగత నేత. మరి బొత్స రోసయ్య గారు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించారు. ఆయనే మాట్లాడారు, తండ్రి కొడుకులకి పడతలేదు, ఈయన ఉండటం వల్ల రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ పార్టీని దేవుడు ఇంటికన్నా రాకముందే ఆయన సంతకాల సేకరణ చేసిన మాట వాస్తవమా కాదా? నిన్న ఏదైతే కన్నీళ్ల పర్యంతం అయిపోయినట్టు మాట్లాడిన బొత్స సత్యనారాయణ గారు, అంటే రాజకీయాల్లో ఇంత నటన ఉంటుందా అండి? సినిమాల్లో చూస్తాం మామూలుగా 2 నాలికల ధోరణి అని. కానీ నిన్న బొత్స సత్యనారాయణ గారు ఒక సీనియర్ నాయకుడు అయ్యుండి ఎందుకంటే అంత ఎమోషనల్ అయిపోయారు. మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎమోషన్ అంతా ఏమైపోయింది? ఆ రోజు చాలా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణ అంటూ చేయాల్సి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీదే విచారణ చేయాలి, నాకు జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం ఉందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఎవిడెన్స్ చెప్తున్నారు. 2వ తారీఖు జూన్ నెల 2012లో మీరు అంటే ప్రింట్ మీడియాలో చూసుకుంటే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ తాలూకా విషయాలన్నీ తెలుస్తాయి. అదే పార్టీకి సంబంధించిన లగడపాటి రాజగోపాల్ గారు 2011లో మాట్లాడారు, విచారణ అంటూ వస్తే జగన్ మీదే విచారణ చేయాలి అని చెప్పి. ఇది నేను మాట్లాడతలేదండి. చిరంజీవి గారు మీడియా, మీ దగ్గర వీడియోస్ లేకపోతే నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా మీకు. చిరంజీవి గారు చనిపోతే సంతకాలు చూపించమని చాలా సార్లు మాట్లాడారు ఆయన. గతంలో చిరంజీవి గారు మాట్లాడింది అవి గతంలో తెలుసు. రోసయ్య గారు మాట్లాడింది ఉంది, కానీ వీడియో ప్రకారంగా లేదు. రైట్, చెప్పండి. బొత్స సత్యనారాయణ గారు ఇంతలాగా మాట్లాడి నిన్న విలువలు విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇదే బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఏం మాట్లాడారండి? గాలి జనార్దన్ రెడ్డి గారు కోట్లు గుమ్మరిచ్చి జడ్జిలు కొనేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు గుమ్మరిచ్చి ఎమ్మెల్యేలు కొనే పనిలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే యువజన రైతు శ్రామిక పార్టీ కాదు, ఆ పార్టీలో వెళ్లే వాళ్ళకి నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఆ పార్టీ అభ్యర్థులుగా తీసుకుంటున్నారు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కామెంట్ చేశారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి అంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మీద విచారణ, ఆయన మీద అనుమానం ఉన్నాయని మాట్లాడింది బొత్స గారే. వైఎస్ఆర్సీపీ గురించి ఆ పార్టీ విధి విధానాల్లో ఎలాంటి అభ్యర్థులు ఉంటున్నారు అని చెప్పి మాట్లాడింది ఇదే బొత్స సత్యనారాయణ గారు. నిన్న బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతం అయితే నాకు ఒకటి అనిపించిందండి, రాజకీయ నేతలు కూడా కెమెరా ఫ్రేమింగ్ తో పాటు వాళ్ళ అంటే ప్రజల్ని తప్పుదో పట్టిద్దాం అనుకుంటున్నారేమో కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ టైమింగ్స్ చూస్తుంటే నిజంగా నవ్వొస్తుందండి. చదువుకున్న వాళ్ళకైతే తెలీదండి, ఆ మాత్రం డిఫరెన్స్ తెలీదా?
ఇవాళ వచ్చేసి విలువల గురించి మాట్లాడతారేంటి బొత్స గారు? ఎవరో చేసిన అభియోగం, చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఇది అభియోగం కాదండి, ఆన్ రికార్డ్ గా ఆయన మాట్లాడిన మాటలే, ఆయన చేసిన వ్యాఖ్యలే. అంటే నాకు తెలిసి ఒకటి అర్థమైందండి, బొత్స సత్యనారాయణ గారు ఎందుకు కన్నీటి పర్యంతం అయ్యారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వివేకా గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఆయనకి ఏమన్నా ఇస్తారని చెప్పి మరి భయపడ్డారు, లేదు ఎమ్మెల్సీ పదవి ఏమన్నా ఊడిపోయిద్దని చెప్పి ఆయన ఏమన్నా భయపడ్డారో తెలియదు కానీ ఆయన నిజ నిర్ధారణ గురించి ఏడ్చినట్టు లేదు. ఒక్క మాట అడగాలి మిమ్మల్ని ఆయన వినిల్ గారు, మానసికంగా వినిల్ గారు, ఆందోళన చెంది వినిల్ గారు, ప్రాణభయంతో ఏడ్చినట్టుంది. వినిల్ గారు ఒక్క మాట అడగాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది ఎప్పుడో, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది ఎప్పుడో, ఈ మధ్యలో అనేక కాలక్రమేణా ఆయన రావడం, ఆయన వైఎస్ఆర్సీపీలో అనుభవించడం, ఎమ్మెల్యే అవ్వడం, మంత్రి అవ్వడం అన్నీ జరిగిపోయాయి. కానీ ఈ రోజున ఇప్పుడు మాట్లాడగల కారణం ఏంటంటారు? అంటే గతంలో 2014లో కూడా మీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది, గతంలో కంటే కూడా ఇప్పుడు మాట్లాడటానికి అచ్చెన్నాయుడు గారు మాట్లాడటానికి కారణం ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారు ఒక సాధారణ వ్యక్తి కాదు, ఆయన ఒక ముఖ్యమంత్రి. ఆయన ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన హఠాత్ మరణం చెందితే అక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఆయన కుటుంబ సంబంధాల గురించి ఉన్నటువంటిది, అలానే ఆయన మరణం వెనకమాల ఎవరు లబ్ధి చేకూర్చారు, ఎవరు లబ్ధి పొందారు, తండ్రి శవంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పిల్లర్స్ వేసింది ఎవరు, బాబాయ్ శవంతో అధికారంలోకి వచ్చింది ఎవరు, ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని అంటే అధమ పాతంలో తుంచేలాగా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్యన డైవర్షన్స్ తీసుకొచ్చి ఇవాళ జిల్లాల మధ్యన జిల్లాల మధ్యన విభేదాలు సృష్టించాలని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గమనించినట్టయితేనండి, నవరత్నాలు లోగో మనం చూసాము 2019 ఎలక్షన్స్ ముందప్పటి నుంచి వాళ్ళ మేనిఫెస్టోలో నవరత్నాలు లోగో చూసాము. దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఉండేది, వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ దాని చుట్టూ ఫ్రేమ్ చేశారు, బాగుంది. పెద్ద అభిమానంతో, పెద్ద దుర్మరణంతో పార్టీ స్థాపించారు, బాగుంది. కానీ క్రమేణా ఆ నవరత్నాల లోగోలోకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ వర్చస్సు చేరింది. ఆ తర్వాత కాలక్రమేణా ఏం చేశారంటే పెద్దయిని తీసి పక్కన పెట్టేశారు, తీసేసి అచ్చంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని నవరత్నాల లోగో ఫ్రేమ్ చేసుకున్నారు. అరే నీ సొంత కుటుంబ సభ్యులు నిన్ను నమ్మట్లేదు జగన్, నీ తండ్రి నిన్ను అసహించుకున్నాడు, నీ తల్లి నీకు దూరంగా ఉంటుంది, నీ సొంత చెల్లెలు, సరే ఒక్క నిమిషం, నీ సొంత చెల్లెలు అన్న పదానికి ఇతను కళంకం, ఇంతకన్నా నేనేం చెప్పాలి అని చెప్పి ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ లో నువ్వేంటో చెప్పింది. సునీతమ్మ చెప్పింది నువ్వేంటనేది, నీ సొంత బాబాయ్ కూతురు సునీతమ్మ చెప్పింది, నిన్ను నమ్మ పులివెందులకు వస్తే మా ప్రాణాలకి, నా భర్త ప్రాణాలకి హెచ్చరించాడు జగన్మోహన్ రెడ్డి అని మీడియా ముఖంగా చెప్పింది. నీ పిన్న తల్లి అంటే నీ పిన్నమ్మ నిన్ను, నీ మేనత్త కూడా నిన్ను నమ్మట్లేదు. అంటే నీ సొంత కుటుంబ సభ్యులే నిన్ను నమ్మట్లేదు. నీ పదవి కాంక్ష కోసం, నీకు ఆ కుర్చీ మీద ఉన్న వ్యామోహం కోసం కుటుంబాన్ని తునాతునలు చేసేసావు, రాష్ట్రాన్ని తునాతునలు చేసేస్తున్నావు. ఎక్కడైనా ఒక క్యాస్ట్ బేస్ చేసుకుని ఒక క్యాస్ట్ మీద హేట్రేట్ తీసుకురావటం, ఓ ప్రాంతాన్ని విమర్శించటం, లేదా ఒక రాష్ట్ర అభివృద్ధి గురించి విమర్శించటం లాంటివి మనం దేశ రాజకీయాల్లో ఎక్కడైనా చూసామా? అంటే పాలసీ మేకింగ్ మీద మాట్లాడతాము, లేదా వినిల్ గారు ఒకటి వినాలి, మీరు అనేది ఏంటంటే నిన్న మాట్లాడడానికి అచ్చెన్నాయుడు గారు మాట్లాడడానికి కారణం ప్రస్తుతం షర్మిల గారి ఇష్యూ కావచ్చు, విజయమ్మ గారి ఇష్యూ కావచ్చు, ఇలాంటి జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అన్యాయం చేశారు కాబట్టి ఆ గతంలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ గారి మాటలు మేము నమ్మాల్సి వస్తుందని మాట్లాడారు అంటారా మీరు? అవునండి, అవును. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. దయచేసి కొద్దిసేపు మాట్లాడేది ఓపిక వినాలా, వినలేని వాళ్ళు ఉంటే మ్యూట్ లో పెట్టండి, లేదంటే మన ఇద్దరికి పడుతుంది ఫైట్.
మోహన్ రెడ్డి ఎందుకంటే ఇక్కడ జరిగిన గారు ఫైట్ incidents ఏమీ లేదు. ఒకటి మీకు ఒకటి Subject ఫైట్ లో మీరు ఫైట్ లోకి వెళ్ళే సబ్జెక్ట్ మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఫైట్ లో నేను అదే టైప్ లో మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది. సార్ ఫైట్ లోకి వెళ్లే ముందు సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు అచ్చెన్న గారు ఏమన్నారు ఒకసారి, మంత్రి గారు ఏమన్నారు ఒకసారి బయట ప్లే అవుతుంది చూద్దాం. తీసి పెట్టాను నిన్నంతా చూసిందే అదే ఉంది. మళ్ళీ నా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? చూపించాలి కదా, మళ్ళీ చూసిందే కదా, చూసేవాళ్ళు ఉంటారు కదా సార్. ప్లీజ్ పొద్దున్నుంటి నేను నట్టుండి చూస్తాను. ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ప్లే అవుతుంది చూద్దాం. ప్లే చేయండి అమ్మా. అది అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది